రైతులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ మంచి దిగుబడులు వచ్చి మంచి రేటు పడాలని ఆశిస్తూ నేను మీ శ్రీనివాస్ రెడ్డిని, ఏఎస్ఆర్ ఫార్మర్స్. ఇక ఒక చిన్న విషయం అండి, రైతులు నేను ఈ మధ్య చాలా ఫీల్డ్స్ చూడటం జరిగింది. రైతులు ఎంత కష్టపడుతున్నారనేది నేను కళ్ళతో చూశానండి. వాళ్ళకి నా దృష్టిలో ఆ కష్టానికి తగిన ఫలితం రావటం లేదు. మరి ఎక్కడ మైనస్ అవుతుందనేది నేను చెప్పలేకపోతున్నాను. అసలు ఏం జరుగుతుంది, రేట్లు ఎందుకు ఉండట్లేదు? పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం బాగా రేట్లు ఉన్నాయి, పోయిన సంవత్సరం పర్వాలేదు అనుకుంటే అసలు ఈ సంవత్సరం రేట్లు ఏందో అర్థం కావట్లేదు. అది ఎక్కడ మైనస్ అవుతుంది, దేనివల్ల అవుతుంది అనేది నేను ఇంకా దాన్ని ఏం చూడలేకపోయాను. ఇకపోతే రైతులందరికీ ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ మధ్య కొన్ని ఫీల్డ్స్ తిరిగాను. మీరు ఏ కంపెనీ విత్తనాలు కొన్నా సరే, ఆ కంపెనీ ఎంప్లాయ్ ఉంటాడు, ప్రతి ఏరియాలో కంపెనీ ఎంప్లాయ్ ఉంటాడు. మీరు ఆ కంపెనీ ఎంప్లాయ్ నెంబర్ తీసుకుని మనం విత్తనాలు నాటిన కాడించి ఎలా చేయాలి, అచ్చులు మెయిన్గా అచ్చు ఎంత పెట్టుకోవాలి. అసలు మనము మీ ఊర్లో అందరూ వేసే అచ్చే మీరు వేస్తున్నారు, కానీ ఆ విత్తనం మీరు కొన్న వెరైటీ విత్తనానికి సంబంధించిన అచ్చు మీరు వేయట్లేదు. మెయిన్గా వస్తున్న ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయండి. ఇది నా దృష్టికి వచ్చింది కాబట్టి మీకు ఏదన్నా ఉపయోగపడుతుందని ఈ విషయం మీకు చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు ఏదైతే ఉందో స్ప్రేయింగ్ కాస్ట్ కూడా చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఒక్కొక్క స్ప్రేయింగ్కి వచ్చేసి 2000 రూపీస్, 2000 రూపాయల దాకా కూడా రైతులు ఖర్చు పెడుతున్నారండి. అసలు చూస్తే ఒక్కొక్క చేను మన రైతులు ఎంత మంచి రైతులు అంటే అండి, దిగుబడులు సాధించడంలో బాగా ఈల్డింగ్ రావడానికి దానికి చాలా ఒక చిన్న పిల్లాడిని చూసినట్టు ఆ చేనుని ఎంతో ఇదిగా చూసుకుంటున్నారు. చూసి నాకు చాలా బాధేస్తుందండి రేట్లు లేకపోవటం. అది ఒక బాధాకరమైన విషయం.